ఈ కాలం పోర్లు ఫోన్లనే మూతి పెట్టబట్టే పురాణాలు తెలియదు. సీత ఎవలంటే మా దోస్త్ అంటారు, రాముడు ఎవలంటే మా సీనియర్ అంటారు. గిసోంటి పిలగాన్లు మస్తు మంది తయారైతాండ్రు. కానీ గీ ఊరోళ్ళు భలే ఇకమత్ చేసిండ్రు. మరేందో అరుచుకుందాం పాండ్రి. ఎంత మంచిగుండు కదా అంజన్న స్వామి. కొత్త గట్న గుడి ముందట ధ్వజస్తంభం మీద సీతారామ లక్ష్మణులు ఎంత మంచిగుంది. మొన్న సీతారాముల లగ్గం నాడు పచ్చని మంది వేసిర్రు. ఇంకా పెండ్లిగల పోలే జొడురి సామిగుళ్ళే. రంగురంగుల గోడలతోటి ముస్తాబైన అంజన్న గుడిని కొలుసుకున్నందుకు ఎంతన్న మంది భక్తులు వస్తారు ఈ గుడికి. ఇక మంగళవారం శనివారం అయితే ఇంకెంత కలుంటది అనుకోరాడా. ఈ కాలం పోర్లకు ఫోన్ల మూతి పెట్టినామా, రీల్స్ చూసినామా, వీడియో కాల్ మాట్లాడినామా, ఇంటర్నెట్ ఒడగొట్టినామా, గిదే కథ. కానీ హనుమాన్ చాలీస ఏడత్తది, శివపురాణం ఏడ తెలుతుంది. అందుకే మా ఊరోళ్ళు అట్లుండద్దని కొత్తపేట జనాలంతా ఈ రోజుకించి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లక్ష్మీకాంతాపురం ఊరిది. ఒకప్పుడు ఒగ్గు కథలుండే, బుర్ర కథలు చెప్తుండే, బుడ్రకాలు వేషాలు ఎత్తుండే. అవన్నీ బంధుపడ్డాయి ఈ కాలంలో. వేసినా చూసేటోళ్ళు ఎవరు. ఇప్పుడంతా బుడ్డ రీల్స్, సినిమాలు, ఎగురుడు దుణుకుడు, డీజే పాటలు జమానా అయింది. కానీ ఒగ్గు కథలు బోరే, నాటకాలంటే షేటే. గీ తీరులో మారిన గీ కాలంలో ఆ ఊరోళ్ళ ఆలోచన మెచ్చుకోవాలుల్లా. ఇట్లా ఒక్క మంగళవారం కాదు, ప్రతి మంగళవారం చేస్తారట. ఇక బతుకమ్మ పండగ వచ్చినా, దీపాలు కాంతులు వచ్చినా, పీర్ల పండగైనా, హనుమాన్ జయంతి అయినా, సీతారాముల లగ్గమైనా ఆ ఊరు ఎలుగుతుంది అనుకోర్రి. వీళ్ళంతా ఇలా మంగళవారం అని పొద్దుగాలనే పక్కనున్న గంగతనానికి పోయి ఒడ్డునున్న మల్లికార్జున స్వామిని మొక్కచ్చి గుళ్ళే భజనలు చేసుకుంటా హనుమాన్ చాలీస పారాయణం చేస్తుర్రు. మొన్న రామ్లోర్ లగ్గానికి ఈ గుడంతా వెలిగిపోయింది. సాముల హోమాలు, భజనలు, కీర్తనలతోటి ఊరంతా సందడి అనుకోర్రి. మరి మీరు చూద్దాం మీ ఊళ్ళల్లో పురాణాలు చెప్పించుడో, కథలు నేర్పించుడో, కోలాటాలు ఆడుడో ఏదో కానీ పోర్లు ఫోన్లు బంద్ పెట్టి జనాలతోటి మింగిలయ్యే ఇకమతులు చేయుర్రి. ఆఖరికి ఇంకొక మాట, హలో హాయ్ బాయిలు బంద్ పెట్టి జై శ్రీరామ్ అనుండ్రి. ఇంగ్లీష్ పద్ధతులు వద్దు, మన తెలుగు పద్ధతుల బాట పట్టుర్రి. ఇది ఈ ఊరోళ్ళ మాట చూద్దాం ఏమంటున్నాం మరి.